శ్రీ మాత్రే నమః. ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరిస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ కథను వింటున్న వాళ్ళకి కూడా శ్రీహరి విష్ణుమూర్తి యొక్క కృప మీపై పూర్తిగా ఉండాలని కోరుకుంటూ, ఈ ఏకాదశి వ్రతానికి ఏ పేరు ఉంది, వ్రత విధానం ఏమిటి, మహత్వం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈరోజు ఏకాదశిని ఇందిరా ఏకాదశిగా పిలువబడుతుంది. ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి వారి పితృదేవతలు స్వర్గలోకానికి వెళ్తారు అనేది, అంటే వీళ్ళు ఆచరించడం వల్ల భూమి మీద మనుషులు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన మన పితృదేవతలకు విముక్తి కలిగి, మోక్షం కలిగి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు అనేది నమ్మకం. అయితే ఈ వ్రత కథను తెలుసుకుందాము. ప్రాచీన కాలంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మపరుడు, ప్రజలని సుఖ సంతోషాలతో ఉంచేవాడు. కానీ ఒకసారి ఆయన తండ్రి మరణించి యమలోకంలో దుఃఖిస్తున్నాడని దేవతలు తెలిపారు. రాజు దీనితో చాలా బాధపడ్డాడు. తర్వాత రాజు మహర్షి నారదుని వద్దకు వెళ్ళి పరిష్కారం అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు: రాజా, నీ తండ్రి పితృలోకంలో దుఃఖపడుతున్నాడు. నీవు శ్రేయస్సు కోసం ఆశ్వయుజ శుక్ల ఏకాదశి నాడు, అంటే ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించు. ఈ వ్రత ఫలితంగా నీ తండ్రికి మోక్షం లభిస్తుంది, అతడు స్వర్గలోకానికి చేరుతాడు అని చెప్తారు. రాజమహర్షి ఆ మాటలు విని అదే ప్రకారంగా క్రమంగా ఏకాదశి ఉపవాసం చేసి విష్ణుమూర్తికి ఇష్టమైన నైవేద్యాలు, పండ్లు, ఫలాలు పెట్టి ఆ రోజంతా విష్ణునామ సంకీర్తనాలు పాడుతూ ప్రజలకి కూడా అవన్నీ వినిపిస్తూ ఎంతో శ్రద్ధాభక్తులతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. తద్వారా, అంటే ఈ వ్రత ఫలితంగా రాజు యొక్క తండ్రి యమలోక దుఃఖాల నుండి విముక్తి పొంది వైకుంఠలోకానికి చేరాడు అనేది మన పురాణ గ్రంథాల నుండి మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం కూడా ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో తెలుసుకుందాము. ఈ వ్రతాన్ని ఏకాదశి కన్నా ఒకరోజు ముందు, అంటే దశమి నాడు సాయంత్రం అన్నం తినకూడదు, వీలైతే పలహారం చేయాలి. ఏకాదశి రోజు ఉదయ స్నానం చేసి విష్ణు విగ్రహానికి పూలు, తులసి నైవేద్యం సమర్పించాలి. పగలంతా భజనలు, విష్ణునామ స్మరణ సంకీర్తనలు చేస్తూ ఉండాలి. రాత్రి జాగరణ చేసి దివ్యనామ సంకీర్తనం చేయాలి. ద్వాదశి రోజు ఉదయం బ్రాహ్మణులకి వీలైతే భోజనం పెట్టి, లేదంటే మనం విష్ణుమూర్తికే నైవేద్యం పెట్టి ఏదైనా దానం చేసి ఆ తర్వాత మనము ఉపవాస విరమణ, అంటే పారణ భోజనం చేయాలి. ఈ యొక్క ఏకాదశి వ్రతం యొక్క ఫలితం మొత్తం పితృదేవతలకి లభించాలి అనేది మనం సంకల్పం చేసుకొని చేయడం వల్ల మన పితృదేవతలు ఈ వ్రత ఫలితాన్ని పొందుతారు. తద్వారా పితృలు మనకి ఆశీర్వాదం, మళ్ళీ విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం మనకి సంపూర్ణంగా లభించడం వలన మన కుటుంబం సుఖ సమృద్ధులతో ఉంటుంది అనేది, భక్తుడు స్వయంగా కూడా పాప విమోచనం పొందుతాడు అనేది సాక్షాత్తు విష్ణుమూర్తియే చెప్పడం జరిగింది. ఇదండి ఇవాల్టి